హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యారాడ బీచ్‌కి వచ్చామనమాట. వెళ్తున్నాము. ఈ దారి కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం నేను యారాడ వెళ్ళడం. ఈ కొండలు అదంతా కూడా అరకులాగే నాకైతే అనిపించింది. ఎందుకు అంటే చాలామంది అంటే అందరూ చూసారో లేదో తెలీదు గానీ, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం నాకే అద్భుతంగా అనిపించింది. దారంతా కూడా ఈ కొండలు, మలుపులు అరకులాగే అనిపించింది. అందులో హైట్ ఉంటుంది. ఒకటే కొండ గానీ చాలా హైట్ ఉంటది. మలుపులు కూడా బాగా వచ్చాయండి. ఈ డ్రైవింగ్‌లో పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే దారని నేనైతే చెప్తాను. అంత కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మలుపులు. ఒకటే కొండ కదా! ఇట్లా అప్ ఎక్కేటప్పుడు కాస్త భయమేస్తది మనకి. వెనక కూర్చున్నోళ్ళకి గూడా భయమేస్తది. చూసారా, ఇక్కడ ఏదో రోడ్డు పని అవుతూ ఉంది. చాలామంది కపుల్స్ వెళ్తున్నారు, లవ్వర్స్ వెళ్తున్నారు, ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్ మెయిన్‌గా చెప్పుకోవాలి మనం. ఎక్కడికైనా ఏదైనా పర్యాటక ప్రదేశం అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్. సో, తర్వాత ఈ చూస్తున్న గోడ ఏంటంటే నేవీ వాళ్ళు, ఈ కొండంతా కూడా నేవీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉందండి. సో, వాళ్ళ క్వార్టర్స్‌లు, వాళ్ళ విల్లాసు, వాళ్ళ అపార్ట్మెంట్సు, అట్లాగే వాళ్ళు చేసే వర్క్స్‌కి సంబంధించిన ఆఫీసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసారా, మనకి ఈ మలుపు నుంచి రోడ్డు ఎంత ఇదిగా ఉందో, బీచ్ కూడా కనిపిస్తుంది పైనుంచి. చాలా హైట్‌లో ఉంది. నేనైతే బాగా థ్రిల్‌గా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా అంటే చాలా. ఇదిగో ఎంత మలుపొచ్చిందో. పిన్ బెండ్ అంటాం కదా! అరకులో అయితే అట్లా వచ్చిందనమాట ఇది. మొత్తానికి యారాడ ఇన్నేళ్ళకి నాకు మోక్షం కలిగింది చూడడానికి. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను యారాడ, యారాడ బీచ్ అందరూ అంటుంటారు కదా చాలా బాగుంటుంది అని. ఇదిగోండి యారాడ ఊరంతా కూడా అదే అనమాట. బాగుంది ఊరు కూడా. సిమెంట్ రోడ్లు ఉన్నాయి మొత్తం. అంటే కొండంతా మాత్రం నేవీ వాళ్ళకి సంబంధించింది. కొంచెం ఆర్చిలాగా వస్తుంది మనకి. అది కూడా చూపిస్తాను మీకు. మరి ఈరోజు మన మహాలక్ష్మి టాక్స్లో యారాడ బీచ్ గురించి, అలాగే యారాడ ఊరు గురించి తెలుసుకుందాం రండి. కొండపై నుంచి బీచ్ అయితే మాత్రం మనకి వాటర్ కూడా నీలం కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఇదిగోండి ఆర్చ్, యారాడ ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆర్చ్ అన్నాను కదా, ఇదే ఆర్చ్ అనమాట. ఇది ఎంటర్ అయిపోతే యారాడ ఊరు. ఇది డౌన్కి వచ్చేస్తాం మనం, ఇంకా కొండపై నుంచి దిగిపోతాం అనమాట. ఇది ఇక్కడ ఎవరు నేవీ వాళ్ళు ఏమి ఉండరు. మనకు ఆ కొండ అనే ప్లేసే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇదంతా ఊరు. ఇల్లు చూసారా, పెంకుటిల్లు ఉన్నాయి, డాబాలు ఉన్నాయి. ఇట్లా బాగుంది ఊరు కూడా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. మేము యారాడ బీచ్కి వచ్చామన్నమాట. అయితే బీచ్కి వెళ్లే దారిలో ఒక దగ్గర టిఫిన్ చేద్దామని ఆగాం. కొంచెం లోపలికి వస్తే ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇది బ్రహ్మజముడు చెట్టు అన్నమాట. ముళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి, కానీ వీటికి ఇది సీజన్. పువ్వులు పూసాయండి వైట్ గా, చాలా చాలా అందంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చెట్లన్నీ కూడా బ్రహ్మజముడు చెట్లే ఉన్నాయి ఇక్కడ, తాటి చెట్లతో పాటు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. కొంచెం ముందుకెళ్తే మనకి బీచ్ వచ్చేస్తుంది. ఎందుకో ఈ వింత, ఏమిటో ఏమిటో ఈ వింత. ఇక్కడ చూసారా, పడవలకి రెస్ట్ ఇచ్చారు. ఏకంగా ఒక బిల్డింగ్లో పెట్టేశారు చూడండి. అక్కడ ఎందుకు పెట్టారో మాకు కూడా తెలియదు, ఎవరు లేరు కూడా అడుగుదామంటే. మొత్తానికి యారాడ బీచ్ వచ్చేసాము. చాలా చాలా అద్భుతంగా ఉంది బీచ్ అయితే మాత్రం. ఎందుకంటే ఆర్కే బీచ్లో వాటర్ కలర్ వేరేగా ఉంటుంది, ఇక్కడేమో బ్లూ కలర్లో చాలా బాగున్నాయి వాటర్ కూడా. ఇక్కడ మళ్ళీ ఏదో రెస్ట్ తీసుకోవడానికి ఇవి చూసారా, బాగుంది అంతా. ఎండ ఉంది మేము వెళ్ళిన రోజు కొంచెం.
తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి మధ్య మధ్యలో. బీచ్ వైబ్ అయితే మామూలుగా లేదు. ఇంకా చెట్టు పచ్చని చెట్లు. ఫస్ట్ టైం వెళ్ళడమేమో ఇంకా చాలా బాగా నేనైతే ఎంజాయ్ చేశాను. మొత్తానికైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చాలామంది ఉన్నారు మేము వెళ్ళేసరికి మార్నింగ్ 10:30 అట్లా అయిపోయింది వైజాగ్ నుంచి. ఒకటే డిసైడ్ అయ్యానండి, ఏంటంటే ఓన్గా స్టార్ట్ చేసాం. అలాగే మరి కొత్త కొత్త నేను చూడని ప్లేసెస్ అన్నీ నాకు కొత్త కాబట్టి అవన్నీ నేను చూస్తూ మీకు చూపిద్దామని చెప్పి ఈ నేల మీద ఉన్నప్పుడే అన్నీ చూసేయాల, మళ్ళీ పుడతామా ఏటి. ఈ బీచ్ని చూసాక నాకు ఒకటే అనిపించింది, అన్ని బీచ్లు ఒకేలా ఉండవు, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకి యారాడ బీచ్ చాలా లోతు ఎక్కువ, చాలా డేంజరస్ ప్లేస్ అనమాట. చూసారా మనకి ఇసుక అంత హైట్లో కనిపిస్తుందా, ఆ కిందకి దిగితే మనకి 10 అడుగులు లోతు ఉంది. సో పొరపాటున మనం ఒక అలగాని వచ్చి ములిగామంటే అయిపోయిందే పని, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే అప్పటికే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, ఒడ్డున కూర్చున్నారు ఫొటోస్. ఇక మామూలుగా చెప్పేదేముంది, ఎంజాయ్ అంటే ఎంజాయ్ అట్లా చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా తీసుకొని వచ్చారు. చాలా బాగుంది బీచ్ అయితే బాగుంది, కానీ లోపలికి దిగడం అయితే మాత్రం అంత సురక్షితం కాదని నా సలహా. నేనైతే మాత్రం ఒడ్డున అలా తిరిగాను, ఒక దగ్గర రాళ్ళు ఉంటే అక్కడ దిగాను కొంచెం మెల్లగా. చూసారా ఎంత పైకి వచ్చేసిందో, ఇదంతా లోతే. ఈ బండరాళ్ళు ఉన్న దగ్గర సేఫెస్ట్ అని చెప్పాలి ప్లేస్. ఒక బ్యాచ్ వచ్చిందండి, ఇదిగో యూత్ బ్యాచ్ వచ్చారు. వీళ్ళ ఒక అబ్బాయి అనమాట 2 సార్లు మునిగిపోయాడు. వీళ్ళ ఒక అబ్బాయి ఇదిగోండి ఇటు వెళ్తున్నాడా, ఈ అబ్బాయి ఒకసారి లాక్ వెళ్ళిపోయింది, మళ్ళీ చెప్పులు తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇదిగోండి నేను చూపిస్తున్నాను, మునిగిపోయాడు అనుకున్నాను నేను. ఇంకా అమ్మో అయిపోయింది అనుకున్నా, ఈలోపు పరిగెత్తుకొని వచ్చి అదిగో మళ్ళీ పడిపోయాడు అనమాట. అట్లా చాలా డేంజర్గా ఉంది బీచ్ అయితే. మనం ఒక ప్లేస్కి వెళ్ళాం ఎంజాయ్ చేయడానికి అనుకొని వెళ్తాం కదా, మరి అలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక విహార యాత్రలాగా ఉండాలి కానీ విషాద యాత్రలాగా మారకూడదు. సో ఫ్రెండ్స్, మనమే జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడున్న లైఫ్ గార్డ్ చెప్పారు, చాలామంది యువకులుగా వెళ్ళిపోతూ ఉంటారు మేడం, మేము విజిల్ వేసి వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే ఈ యారాడ్ బీచ్ అనేది చాలా చాలా డేంజర్ అని చెప్పాడు. వీళ్ళకి ఏంటంటే 2 ఉన్నారు. అట్లాగే యారాడ్ బీచ్ లో ఏంటంటే చాలా డేంజర్ గా ఉంది. మేము కూడా ఫస్ట్ టైం రావడం, లోతు ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ మేము ఇప్పుడు చూసినప్పుడే ఒక అబ్బాయి చాలా డేంజర్ లో అంటే కొట్టుకోపోయాడు. సో మరి అలాంటి వాళ్ళని రక్షించడానికి ఇక్కడ పోలీసులు కాపలా ఉన్నారు, లైఫ్ గార్డ్స్ ఉన్నారు. మరి వీరు ఎలాంటి విధులు నిర్వర్తిస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. భయ్య మీ పేరు? నా పేరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? ఇప్పుడు మనం చూసుకున్న ఒక అబ్బాయి, ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి, మీరు ఎలాంటివి చేస్తూ? యారడ్ బీచ్ అనేది చాలా డేంజర్ మేడం. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు, క్షణం క్షణంకి ఇక్కడ మారిపోతుంది. తర్వాత ఏంటంటే ఒక అబ్బాయి ఇప్పుడు గ్యాంగ్ చెప్పడానికి ఇక్కడ మొలగొద్దనియా ఇక్కడ కాలేదంటే మనకి అంత దూరం వెళ్ళారు. అప్పుడు మనకి మనం అక్కడ ఏమైనా జరిగినా సరే మనం అందుబాటులో మన పర్యటనలో జరిగిపోతుంది. ఎందుకంటే మెయిన్ ఏదంటే ఏజెంట్ ఇదైపోతుంది స్మార్ట్. రోజు అంటే సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువ వస్తుంది, మిగతా టైంలోనే పర్వాలేదు మాదిరిగా అనేది వస్తూ ఉంటుంది. ఇంకా షిఫ్ట్ కంటిన్యూ జనరల్. నైట్ టైమ్ మేము ఇక్కడ 10కి వస్తాము, 6 వరకు ఉంటాము. ఇక్కడ 5కి స్టార్ట్ చేయక 7 నుండి 7 వరకు మొత్తం 5 అయింది అనుకో, మేము మొత్తం అంతా క్రౌడ్ పైకి పంపించేస్తాం. వాటర్ లో ఉన్నాము, ఇక్కడ కూడా ఉంటుంది, బీచ్ చాలా డేంజర్ అమ్మా అని చెప్పి మొత్తం క్రౌడ్ మొత్తం బయటకు పంపించేస్తాం. ఇక మనకి లైబ్రరీ ఉంటది, మాకంటూ సేఫ్టీ ఉంటుంది, ఒకటే ఉంటది. ఆ పర్సన్ కి ఇచ్చి ఆ రింగ్ లో పెట్టి తీసుకుని రావాలి. మాకంటే మేము చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్ మేడం. మేము
ఫీల్డ్ అంటే నాకు ఇది వచ్చింది. అంటే ఇక్కడ మీరు జాయిన్ అయ్యాక ఎలాంటి దుర్ఘటనలు అంటే ఏమైనా అలాంటివి జరిగాయా? మీ ఉన్నప్పుడైతే ఏం జరగలేదు. ఎర్లీ మార్నింగ్ 5 కి ఈ సన్సెట్ కి వచ్చినప్పుడు జరిగే సిచ్యువేషన్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మీ ఉన్నప్పుడు అయితే వాటర్ లోనైతే మాక్సిమం 100% అయితే వాటర్ లో తింటున్నాము. బట్ మేము లేని టైం అప్పుడు జరిగితే మేము ఏం చేయలేము కదా. సో చూసారు కదండి, మరి వాళ్ళ కోసం మన కోసం, వాళ్ళ కోసం కాదు మన కోసం, జనం కోసం వీళ్ళు నిరంతరం కాపులు కాస్తూ ఉన్నారు. ఈ బీచ్ కూడా చాలా డేంజర్ గా ఉంది, మనం చూసుకోవచ్చు అన్నమాట. మన రక్షణ అనేది మనం కూడా తీసుకోవాలి. ఎంతసేపు ఏదైనా జరిగాక అవతల వాళ్ళ మీద మనం నిందలు వేసే కంటే మన సేఫ్టీలో మనం ఉండడం కూడా మనకి చాలా, మన ప్రాణాలు ముఖ్యమని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది చూసారా, తాటి చెట్లు ఇవి, భలే ఉంది. తాటి చెక్కలతో వేశారు బ్రిడ్జ్. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను ఈ బీచ్లో. బీచ్కి ఒక పక్క కొండ ఉందన్నమాట. ఆ కొండపైకి చిన్న దారి ఉంది. ఆ పైకి ఎక్కే చాలామంది ఎక్కుతున్నారు కానీ ఎక్కద్దు, చాలా డేంజర్. అది ఏమాత్రం జారినా సముద్రంలో పడిపోతారు, ఎటువంటి గ్రిప్ లేదని ఇక్కడ లైఫ్ గార్డ్స్ చెప్తూ ఉన్నారనమాట. 2 చిన్నపిల్లలు వస్తే వాళ్ళకు కూడా అటు వెళ్ళొద్దని చెప్పారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ డ్యూటీ, ఎవరైనా మునిగిపోతున్నారా, డేంజర్ ప్లేస్లోకి వెళ్తున్నారా, ఎవరు ఎక్కడ ఉంటున్నారు, అలా పాపం కాపలా కాసుకొని చూడాలన్నమాట. ఇటు కొండ అయితే బాగానే ఉంది కానీ మనకి దారి అనేది మనం ఏర్పరచుకున్న దారి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వస్తున్నారు వీళ్ళు. ఇక బీచ్ వాటర్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి, చూస్తున్నారు కదా. అయితే యారాడ బీచ్ లో ఒక్కొక్క ప్లేస్ చాలా డేంజర్ గా ఉంది కానీ ఒక్కొక్క ప్లేస్ మనం కొంచెం అంటే బీచ్ లోకి దిగి మనం ఫోటోలు దిగచ్చు అనుకున్న ప్లేస్లు ఇట్లా బండరాలతో ఉన్నాయి. ఇలాంటి ప్లేస్ లో అంత డేంజర్ ఉండదు. మనం చూసుకుంటే కొంత లోతుగా ఉన్న దగ్గర మాత్రం దిగద్దని పాపం వాళ్ళు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా అయితే ఇక్కడ ప్లెయిన్ గా ఉంది, బండరాలు ఉన్నాయి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొంచెం చూసుకుంటే మనకి గోవా లాగా తలపిస్తుంది ఈ కొండ. ఇది ఒక్కడ కొన్ని లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇట్లా బండరాళ్ళు ఉన్నాయి చూసారా, ఇవేంటంటే ఇలా బీచ్ లో అలలు దాటికే ఇవి కరిగిపోయి ఇట్లా కొన్ని మిగిలిపోయిన బండలు ఏంటంటే గుహల్లాగా ఏర్పడ్డాయి. భలే ఉంది చూడండి, ఇక్కడ ఎవరో పెట్టినట్టుగానే ఉంది. అలా కొన్ని ఏరియాస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, వాటర్ ఏంటంటే ఈ రాళ్ళున్న దగ్గర కొంచెం అలల్లాగా వచ్చి ఆగిపోతున్నాయి కానీ వాటర్ ఎంత ప్యూర్గా మనకి అంటే అడుగున ఉన్న ఇసుకతో పాటు ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. అవి చూసారా ఎలా తిరుగుతున్నాయో, ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ కూడా చూడండి, మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇదైతే యారాడ బీచ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3 వైపులా అందమైన కొండలు, ఒకవైపు బంగాళాఖాతం కలగలిసిన ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా గోవాను తలపించే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ బీచ్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది, రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. పచ్చని కొండల మధ్య సముద్రపు అందాలను ఆస్వాదించడానికి ఇది సరైన ప్రదేశం అని చెప్పాలి. ఇక ఉదయం 5 నుండి సాయంత్రం 5 గంటల వరకు వెళ్ళడం సురక్షితంగా బీచ్లో ఎంజాయ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ రవాణా సౌకర్యాలు దొరకడం కష్టమని చెప్పాలి. వైజాగ్ నుండి గంగవరం పోర్టు లేదా డాల్ఫిన్స్ నోస్ మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు. అట్లాగే కొండలు మలుపులు ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ వాహనాలు లేదా ట్యాక్సీలు ఉత్తమం. ఇక బస్సులో వెళ్ళాలంటే ముందుగా సింధియా జంక్షన్ చేరుకొని అక్కడి నుండి యారాడ విలేజ్కి మారాల్సి ఉంటుంది.
బీచ్ దగ్గర పెద్దగా హోటళ్ళు, రెస్టారెంట్లు అందుబాటులో లేవు. కాబట్టి ఏదైనా ఫుడ్ మనం తీసుకెళ్తే ఇంకా మంచిదన్నమాట. ఇక బీచ్ చూసేసాక మేము రిటర్న్ అయ్యాము. మళ్ళీ యారాడ ఊర్లోంచి వెళ్ళాలి. అట్లాగే మళ్ళీ కొండపైకి వెళ్ళి అటునుంచి దిగుదామని చెప్పేసి మళ్ళీ మేము ఏంటంటే లైట్ హౌస్ కూడా చూడలేదు. దాన్ని చూద్దామని చెప్పేసి వచ్చిన దారినే మేము వెళ్ళడం అయితే జరిగిందని. సేమ్ మేము వచ్చేటప్పుడు ఎట్లా అయితే స్టార్టింగ్‌లో ఆర్చ్ ఉందో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అదే ఆర్చ్‌లోంచి మేము వెళ్తున్నాము. ఈ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మనం ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఒక సెక్యూరిటీ ఉంటాడు. అక్కడ బుక్‌లో సైన్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చాము, మన నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి. తీరా మేము వెళ్ళాక చూస్తే టైమింగ్స్ వేరేగా ఉన్నాయి. 3-5కి ఇది క్లోజ్ అయిపోతుందన్నమాట. మరి మేము వెళ్ళిన టైంకి ఓపెన్ కాలేదు. సో ఇంకెప్పుడైనా రావచ్చులే అని చెప్పేసేసి మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. దాని కింద ఒక చిన్న క్యాంటీన్ లాగా పెట్టారు. నూడిల్స్ అవి ఉన్నాయి. దీనికి ఈ మర్రి చెట్టుకి ఆపోజిట్లో ఒక టెంపుల్ కూడా ఉంది. సో మొత్తానికైతే మా యారాడ ట్రిప్ ఇట్లా ముగిసింది హ్యాపీగా. మరి మా వీడియో మీకు నచ్చిందో లేదో మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి.